నిన్న నమస్తే తెలంగాణలో ఒక కథనం వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పగబట్టినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులన్నిటిని కూడా ఆపేసింది. అవన్నీ పనులు కొనసాగించడం లేదని చెప్పేసి టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఒక కథనం రాసింది. దాని మీద సంజయ్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఒక్కొక్క ఐటమ్ మీద మాట్లాడిన ఆయన ఒకటి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఆయన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ 1774 కోట్లు శాంక్షన్ చేసేది మాట వాస్తవమే, కానీ ఫండ్స్ అలొకేషన్ కాలేదని చెప్పేసి మాట్లాడడం అది వచ్చే అబద్ధం. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్కైనా సరే ఫస్ట్ శాంక్షన్ ఇస్తారు, వర్క్ ఎట్లా జరిగితే అది 2 years ప్రాజెక్టా, 3 years ప్రాజెక్టా, 5 years ప్రాజెక్టా, దానికి తగ్గట్టుగా ఆ బడ్జెట్లో అలొకేషన్ ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్లో అలొకేషన్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్టు మంజూరు చేసినాం. ఆ ప్రాజెక్టుకు సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అక్కడ ఏదైతే సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనో పంప్ హౌస్ దగ్గర, పంప్ హౌస్లో ఇంటేక్ వెల్ కానీ పంప్ హౌస్లో వెల్ కానీ కట్టే కొరకని ల్యాండ్ అంతా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అదే మాదిరిగా పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడతాడు ఏంటంటే ఈడికెళ్ళి ఆడదాకా మొత్తం కాలువలు తీయలేదని మాట్లాడతాడు. ఫస్ట్ ఇక్కడ పంప్ హౌస్ కంప్లీట్ అయిన తర్వాతనే కాలువలు తీస్తాం కాబట్టి దాని తర్వాత దాన్ని కూడా తదుపరి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా మీరు అబద్ధాలు మాట్లాడడం, ప్రజలను తప్పుతో పట్టించడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నా. ఇంకొక విషయం మాట్లాడిండు, 8 TMCల నీళ్ళు అలాట్మెంట్ చేసినారు, అవి కాళేశ్వరం నుంచి రావాలని చెప్పేసి మాట్లాడినారు. అసలు సింగూరు ప్రాజెక్టులోనే ప్రతి సంవత్సరం ప్రాజెక్ట్ నిండి కిందికి 50 TMCల నుంచి 200 TMCల నీళ్ళు ఎప్పుడైతే ఖచ్చితంగా వర్షాకాలం మంచి అవుతుందో 200 TMCల నీళ్ళు పోతుంటాయి. మనం అదే టైంలో కూడా లిఫ్ట్ చేసుకొని మొదటి పంటకు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి స్పెషల్గా కాళేశ్వరం నుంచి నీళ్ళు రావాల్సిన అవసరం లేదు. సింగూరు ప్రాజెక్ట్ నుంచే నీళ్లు కిందికి 50 నుంచి 200 TMCలు కిందికి పోతున్నాయి, అందులో నుంచి 8 TMCలు వినియోగించుకుంటామని చెప్పేసి మీ ప్రభుత్వంలో కనీసం ఒక చుక్క కూడా అలాట్మెంట్ చేయకపోగా మేము వచ్చిన తర్వాత 8 TMCల నీళ్లు నారాయణఖేడ్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కొరకని మేము అలాట్మెంట్ చేయడం జరిగింది అని తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా 8 TMCల నీళ్లు మేము అలాట్మెంట్ చేసినాం. ఇక 8 TMCల నీళ్లు వాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఆ తర్వాత జరిగిన 2.5 సంవత్సరాల్లో మీరు ₹1 ఎమ్మెల్యేగా వండుకుంటూ ఊకే కాంగ్రెస్ గవర్నమెంట్ని పౌడుకుంటూ కనీసం మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినారు. దాని కొరకని మీరు సిగ్గుపడాలని చెప్పేసి నేను ఆయన తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇప్పటికీ 3 బడ్జెట్లలో కూడా మీరు ₹1 కూడా దానికి అలాట్మెంట్ చేపించలేకపోయినారు, దాని గురించి పట్టించుకోలేకపోయినారు. ఇప్పటికైనా కనువిప్పు కావాలి. నారాయణఖేడ్లో మీరు గత 50 సంవత్సరాలు ఏం చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇమీడియట్గా అది స్టార్ట్ అయ్యేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గవర్నమెంట్ హయాంలో సింగూరుకి వెళ్ళి నారాయణఖేడ్కి ఒక MCFT నీళ్ళు కూడా అలాట్మెంట్ లేదు. కానీ నీళ్ళు ఎక్కడికి పోతుండే అంటే అప్పుడు హైదరాబాద్ తాగడానికి పోతుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్కు తాగే నీళ్ళు బంద్ చేసి కృష్ణా గోదావరి నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఇది టేకప్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక దవాఖాన్ల గురించి కూడా మాట్లాడిన ఆయన దవాఖాన్ల గురించి మాట్లాడి మీరు ఏమీ చేయలేదు అది ఇదని మాట్లాడిండు. వాస్తవంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎన్ని PSCలు గతంలో కట్టినరో మీరు అధికారంలో ఉన్న కేవలం ఎన్టీ రామారావు హయాంలోనే ఒక 5 PSCలు కట్టడం జరిగింది. అదొకటి కల్లేరులో ఒకటి కట్టినాం, శంకరంపేటలో ఒకటి కట్టినాం, మరి కంకిలో ఒకటి కట్టినాం, కరస్గుత్తిలో ఒకటి కట్టినాం. ఈ PSCలు అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే శాంక్షన్ అయినాయి. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నారాయణఖేడ్కు 50 పడకల దవాఖానా, మాతా శిశు దవాఖానా కట్టించినాం, కంప్లీట్ చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. అది నడిపేయడానికి నీకు శాతం అయితే లేదు. 2 CHCలు కల్లేరులో ఒకటి, కరస్గుత్తిలో ఒకటి 2 CHCలు శాంక్షన్ చేసినాం, ఇనాగ్రేషన్ కూడా చేసినాం.
2 పిఎస్సీలు సిరిగాపూర్లో ఒకటి, నిజాంపేటలో ఒకటి, 2 పిఎస్సీలు మేము శాంక్షన్ చేసినాం. అవి కంప్లీట్ చేసినాం. నువ్వు ఎమ్మెల్యే అయినాక ఇనాగ్రేషన్ చేసినావు. కానీ అవి నడిపించడానికి నీకు శాతనైతే లేదు. ఈరోజే ఒక వీడియో, నేను ఇంతకుముందే ఒక వీడియో చూసిన, రాములు నాగదర్, గోలి రాములు అని నాగదర్ కాంగ్రెస్ కార్యకర్త, ఆయనే మాట్లాడుతుండు, ఇక్కడ నారాయణఖేడ్లో వైద్యం సరిగా లేదు. ఆ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన, ఒక శిశువుకు ట్రీట్మెంట్ ఇప్పిమనంటే ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు. కనీసం అంబులెన్స్ అరేంజ్మెంట్ చేయమంటే ఫోన్ లేపలేదు. వాళ్ళ తమ్ముడికి చేసిన, వాళ్ళ తమ్ముడు కూడా ఫోన్ లేపలేదు. తర్వాత ఆ శిశువు మరణించింది అని చెప్పి ఆయన వీడియోలో మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీ పీరియడ్లో వైద్యం మొత్తం కుంటుపడ్డది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా నేను ఇంటింటికి తిరిగితే అందరూ మాకు కోరింది ఏంటంటే, ఈ దవాఖానా పూర్తిగా దరిద్రంగా తయారైపోయింది సార్, మీ జమాన్లో మంచిగా ఉండే దాని మీద కొద్దిగా మాట్లాడండి, అది మంచిగా చెప్పేయండి అని మాట్లాడడం జరిగింది. కాబట్టి నువ్వు దాని మీద మాట్లాడే అర్హత నీకు లేదు. ఉట్టిగానే నువ్వు 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నావు. నీకు చేత కాదు. కమిటీలో ఒక పిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పినావు, సిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పినావు, శంకరంపేటలో ఒక సిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పినావు, పోయిపోయి మళ్ళీ హనుమంతరావుపేటలో కూడా ఒక పిఎస్సి మంజూరు చేపిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నువ్వు ఒక పిఎస్సి మంజూరు చేయలేదు, ఒక సిఎస్సి మంజూరు చేయలేదు. కానీ దామోదర్ రాజనరసింహ గారు మొత్తం అక్కడ వెనుకపై చిన్న చిన్న గ్రామాల్లో కూడా పిఎస్సీలు సిఎస్సీలు మంజూరు చేసుకొని ఆయన అక్కడ వైద్యం మంచిగా చేసుకుంటాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక కరెంటు విషయంలో మీరు మాట్లాడారు. మీ దరిద్రం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 4 గంటల కరెంటు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉండే అప్పుడు గతంలో. మరి మొత్తం కలిపి ఆ 70 సంవత్సరాల స్వతంత్రం అనంతర చరిత్రలో మీరు 50 సంవత్సరాలు పరిపాలించి కేవలం 15 సబ్స్టేషన్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగాం. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొత్తగా 15 సబ్స్టేషన్లు శాంక్షన్ చేయడమే కాకుండా కంప్లీట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒకటి 332/11 kV సబ్స్టేషన్ కూడా మంజూరు చేయడం జరిగింది. దాని ల్యాండ్ విషయంలో కొద్దిగా జాప్యం జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కూడా మీరు నేను మంజూరు చేసినా అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. కానీ అది ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు, ఏం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకో మాట మీరు మాట్లాడినారు, షెడ్యూల్ పెట్టేసి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఏమని మాట్లాడిందంటే, మా నాయన హయాంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ అయిన పిఎస్సీలు, మన సబ్స్టేషన్లు మేమే మంజూరు చేసినామని చెప్పేసి మేము గొప్పలు చెప్పుకున్నామని మాట్లాడి, నీ దగ్గర జియో కాపీలు కనుకుంటే చూపెట్టండి, నేను ముక్కున ఎడకు రాస్తా. మేము మంజూరు చేసినామని నేను చెప్తున్నా. మీ పీరియడ్లో మంజూరు అయినట్టు మీరు చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే మా పీరియడ్లో మంజూరు అయినట్టు నేను చూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పేసి ఆ సంజయ్ రెడ్డి గారికి డైరెక్ట్గా నేను సవాల్ విసురుతున్నా. అదే మాదిరిగా మేము 8 చెరువులు మంజూరు చేసినాం. ఈయన సూరత్కు నేను ప్రతిపాదనలు పంపించిన ఈ ప్రతిపాదన ఆ ప్రతిపాదన అని చెప్తాడు. ప్రతిపాదన అంటే దాని అర్థమైన తెలుసో తెలియదు. ఒక పేపర్ మీద మనం రాసి ఇచ్చే ప్రతి ఒక్కదాన్ని ప్రతిపాదన అంటారు. ప్రతిపాదన పంపించినప్పుడు కాదు, శాంక్షన్ చేపిస్తే నేను ఇది శాంక్షన్ చేయించిన, ఇది పని చేయించిన అని చెప్పేసి మాట్లాడాలి. కానీ నువ్వు ఇప్పటి వరకు ఇరిగేషన్లో ఒక రూపాయి కూడా మంజూరు చేయలేదు. నువ్వు మొన్న విజిట్ చేసినావు, మొన్న దాని గురించి కూడా మాట్లాడినావు. చెరువు పోతే తూము రిపేర్ కాలేదు. అది నీ తమ్ముడే చంద్రశేఖర్ రెడ్డి గారే వెంకటాపూర్ చెరువులో తూము రిపేర్ చేయకుండా కట్ట మీద మట్టి పోసి పైసలు లేపుకొని తినిపోయింది నీ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారే. అంతా అట్లా జరగలేదు. మేము మత్తళ్ళు రిపేర్ చేసినాం, తూములు రిపేర్ చేసినాం, అన్ని రిపేర్ చేస్తేనే ఈరోజు పంటలన్నీ కూడా సక్రమంగా పండుతున్నాయి. లేకపోతే మీరు చెరువుల మీద పైసలు లేపుకొని తినిపోయి ఆగం పట్టించారు. సరే, నేను మంజూరు చేసిన 8 చెరువులకు ఫండ్స్ అలొకేషన్ లేదంటున్నావు. ఏదైనా చెరువు మంజూరు చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జియో ఇష్యూ చేస్తారు. చెరువు ఎట్లా కట్టుకుంటూ పోతే అట్లా దానికి ఫండ్స్ అలాట్మెంట్ చేస్తారు. దానికంటే ముందుగా చెరువుకు ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ భూసేకరణ కార్యక్రమం కూడా మేము 4 చెరువులకు చేసినాము. ఇంకా నువ్వు దాని గురించి కూడా పచ్చి అబద్ధం మాట్లాడుతున్నావు. భూసేకరణ చేయలేదని మాట్లాడుతున్నావు. ఇంకా 4 చెరువులకు భూసేకరణ చేస్తున్న సమయంలోనే మా గవర్నమెంట్ పడిపోయింది. మీరు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో కనీసం దాన్ని భూసేకరణ చేయలేదు.
ఇవి స్టార్ట్ అయిన వర్క్లో కూడా మీరు కమిషన్లు అడగడం మూలంగా అవి ఆగిపోయినాయని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా శ్రద్ధ పెట్టేసి ఆ 4 చెరువులకు కంప్లీట్ చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు కొత్తగా అయితే ఏం చేయలేవు, అది అందరికీ అర్థమైపోయింది. నారాయణగఢ్ ప్రజలకు కనీసం మేము శాంక్షన్ చేసిన గ్రౌండింగ్ చేయాలని చెప్పేసి జగన్నాథ్పూర్ చెరువు ఉంది, కేశవార్ ఉంది, మోర్గి ఉంది, ఏస్గి ఉంది, ఇరక్పల్లి ఈస్ట్, ఇరక్పల్లి వెస్ట్, సుక్కల్ తీర్థ్, ఈ 8 చెరువులు మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక నల్లవాగు విషయం మాట్లాడతాడు. ఈ పనికిమాలిన వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 14 లక్షల రూపాయలు అసలు నల్లవాగు ప్రాజెక్టుకు కెనాల్స్కు రిపేర్ చేయకుండా 14 లక్షల రూపాయలు కాజేశారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 25,75,00,000 రూపాయలు ఆ నల్లవాగు ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణ కొరకని మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి పనులు కూడా టేకప్ చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో నాగు అన్న వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం మూలంగా ప్రాజెక్ట్ వర్కులు డిలే అయితే ఆ కాంట్రాక్టర్ని అభిషేక్ అనుకుంటా ఆయన పేరు, అభిషేక్ అనే కాంట్రాక్టర్ని ఒత్తిడి చేసి ఆ సబ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించి అంత పని చేయించి 8 కోట్ల పనులు పూర్తి చేసినాం. అయితే ఈయన ఏమంటాడంటే 8 కోట్ల పనులు పైసలు దీనిపోయిందని మాట్లాడుతుండు ఈ మన సంజయ్ రెడ్డి గారు. నేను అంటున్నా, నీ గవర్నమెంట్ ఉన్నది, నీకు నిజంగా నువ్వు మాట్లాడిన మాట కరెక్ట్ అయితే నువ్వు ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ ఏ ఎంక్వైరీ పెడతావు పెట్టి దాంట్లో అవినీతి జరిగింది, దాంట్లో భూపాలరెడ్డికి ముడుపులు చెందినాయని నిరూపించగలిగితే నేను ఏ శిక్షకైనా రెడీ. లేకపోతే నువ్వు మాట్లాడిన మాట అబద్ధమైతే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి నేను ఒకవేళ నువ్వు దాని మీద ఎంక్వైరీ చేయించకపోతే నువ్వు మాట్లాడుతున్న మాటలు అబద్ధాల కిందకి లెక్క, నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి నల్లవాగు ప్రాజెక్టు దాని ఈయన ఏం చేద్దాం అనుకున్నంటే నల్లవాగు ప్రాజెక్టుకు గతంలో వీళ్ళ నాయన ప్రతిపాదించిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక దాన్ని కట్ చేసిన. నల్లవాగు ప్రాజెక్టుకు 1493 దాని ఎఫ్టీఎల్ లెవెల్ అయితే దాని ఎఫ్టీఎల్ లెవెల్ కంటే కిందికి సొరంగం కొట్టి ఏ రకంగా అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సొరంగం కొట్టి నీళ్ళు తీసుకుపోయినారు ఆంధ్ర వాళ్ళు, ఆ రకంగా దీనికి సొరంగం కొట్టి నీళ్లు తీసుకుపోయి ఆయన నిజాం సాగర్ ప్రాజెక్ట్ నింపుదామనే ఆలోచనతోనే ఆ ప్రతిపాదన నేను పెట్టిన ప్రతిపాదన పక్కకు పెట్టేసి ఆ ప్రతిపాదన పెట్టినాక దానికి దేవుడు ఎడ్డోడు కాదు కదా, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వక దాన్ని ఆపేసి దాంట్లో పైసలు దండుకుందామంటే అది ఆపేసారు. తర్వాత నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టడమే కాకుండా సింగూరు నుంచి బ్యాక్ వాటర్స్ నుంచి కారమంగి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నల్లవాగు ప్రాజెక్టుకు 2 పంట కొరకని ఒక ప్రతిపాదన పెట్టి దాన్ని డిపిఆర్ కొరకని అమౌంట్ కూడా శాంక్షన్ చేయించిన. దాన్ని నేను ఎమ్మెల్యే ఓడిపోతున్న సమయంలో డిపిఆర్ కూడా రెడీ అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషికి ఎమ్మెల్యే గారికి కనీసం దాని మీద జీవో ఇప్పించడానికి కూడా చేత కాలేదని చెప్పేసి ఇప్పుడు అది ఫెయిల్ అయింది కాబట్టి ఇది నేను చేపిస్తున్నాను చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండు. డిపిఆర్ మాత్రం అప్పుడే తయారు చేయడం జరిగింది, ఇంకా డిపిఆర్ శాంక్షనే కాలేదు. డిపిఆర్ శాంక్షన్ అయిన తర్వాత జీవో ఇష్యూ అవుతుంది. డిపిఆర్ శాంక్షన్ చేపించి జీవో ఇష్యూ చేయాలి. నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా రైతుల గురించి మాట్లాడతాడు. ఈయనకైతే అస్సలే రైతుల పట్ల చిత్తశుద్ధి లేనే లేదు. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఫర్టిలైజర్ కొనాలంటే చెప్పుల లైన్లలో పెట్టి ఫర్టిలైజర్ కొనే పరిస్థితి గతంలో ఉండే. పెట్టుబడి డబ్బులు ₹1 ఇచ్చే పరిస్థితి లేకుండే. పనిముట్లు అని మాట్లాడుతున్న పనిముట్లు ఇప్పించిన దాఖలాలు అన్నిట్లో కూడా కుంభకోణాలే ఉండే కానీ ఏం పనిముట్లు కూడా ఇప్పించలేదు. తర్వాత ధాన్యం కొనుగోలు, చెరువులు రిపేర్ చేయలేదు, కుంటలు రిపేర్ చేయలేదు. ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే వాళ్ళు ఏ ధాన్యం కూడా ఆ 50 సంవత్సరాలు ఒక ఇత్తు కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ లీడర్లు, మొన్న మా కేటీఆర్ కూడా మాట్లాడారు, ఈయన కూడా ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినరట. ఇక మాకు ఇష్టం లేదు, ఈ ధాన్యం కొనడానికి ఇష్టం లేదు. బీపేట్లో మాట్లాడిండట, ఈ ధాన్యం కొనడానికి ఇష్టం లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొనడం స్టార్ట్ చేశారు కాబట్టి గత్యంతరం లేని పరిస్థితి. అంటే ఆయన
కొనడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రైతుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదని. మరి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా గతంలో ఒట్టిగానే మా మీద అబద్ధపు ప్రచారాలు చేసిండు. ఆ కొనుగోలు కేంద్రంలో తూకం ఎక్కబెడుతుందని చెప్పేసి మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే, అప్పుడు తూకం ఎక్కబెట్టలేదు, మేము తూకం కరెక్టే పెట్టినాం. ఎక్కడ పోయినా రైతులు ఏదైనా చిన్న షికాయత్ చేసినా ఎంబడే రైస్ మిల్లర్లతో మాట్లాడినాం, అధికారులతో మాట్లాడినాం, తూకం సరిగా పెట్టించి అన్నీ తొక్కున్నాం. ఈయన తూకం ఇప్పుడు నిన్ననే బుజ్జంపల్లి అనే గ్రామం పోవడం జరిగింది. ఈయన అక్కడ బుజ్జంపల్లి గ్రామంలో ఒక ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇందిరమ్మ ఇల్లు 3.5 లక్షలు ఇచ్చారు వీళ్ళు. ఆ 3 ఆయనకేమో ఇంటికి కట్టుకున్న ఆయనకేమో 15 లక్షల రూపాయలు అయినాయట. ఆ 3.5 లక్షలు వీళ్ళు ఇచ్చి దానికి ఇనాగ్రేషన్ అని పోయిన కార్యక్రమంలో అక్కడ రైతులు వచ్చి అడిగినట, ఎమ్మెల్యే గారు మాకు ఒక సంచికి 4 కిలోలు 5 కిలోలు ఇట్లా తూకం ఎక్కడ తోపుతుండ్రు, రైస్ మిల్లర్లు కూడా కట్ చేస్తుండ్రు, మరి మీరు కొద్దిగా చెప్పాలని మాట్లాడితే ఆయన ఏమంటాడట, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏమనలేదు, ఇప్పుడు ఎందుకు ఏమంటారంటే అర్థమైంది. మీనింగ్ ఏంది, ఆ రైస్ మిల్లర్లతో ఈయనకు అనుబంధం ఉంది కాబట్టి వీళ్ళందరూ కలిసి పంచుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పేసి తెలుస్తున్నాయి. ఇప్పుడు కూడా జొన్నల కొనుగోలు కేంద్రం విషయంలో, వరి కొనుగోలు కేంద్రాలు ఈయన ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడితే, మీకు జొన్నలు ఎవడు పెట్టమన్నాడా, మేము జొన్నలు కొనమని మాట్లాడాం. ఆ రోజు మేము రాస్తా రోకో చేస్తామని అంటే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి జొన్నల కొనుగోలు కేంద్రాలకు మనకు జీవో రాకముందే మేము స్టార్ట్ చేసినామని కూడా ఆయన ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. అట్లా జీవో కాదు, సర్కారు రాకముందే స్టార్ట్ చేసినామని చెప్పి ఒక మీటింగ్ చెప్పడం జరిగింది. అది మా భయానికే జరిగింది. మేము చేపట్టుకునే జొన్నలు కొన్నారు, ఆయనకు ఇంట్రెస్ట్ లేదు, కొనమని ప్రతి జాగాలో కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కాకుండా సొసైటీ వాళ్ళు ఇక్కడ అన్యాయం చేసిండ్రు, అక్కడ అన్యాయం చేసిండ్రు అని మాట్లాడుతున్నాం. పోయిన సంవత్సరం నేను మన్నూరు సొసైటీకి పోయినా. మన్నూరు సొసైటీకి పోతే 50 కిలోల జాగాలో 55 కిలోలు అట్లా కాంటా పెడుతుంటే దాన్ని ఇమీడియట్గా మా విఠలరావు గారు నేను పోయింటివి, ఉన్నారు కదా విఠలరావు గారు, పోతే అప్పుడు పట్టుకున్నాం. మేము పట్టుకొని కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా చూస్తే ఒక్కో సంచిలో 50-55 కిలోలు వచ్చినాయి. విజిలెన్స్ వచ్చి కేసు చేసినాను కూడా మళ్ళీ అదే సొసైటీకి అప్పచెప్తున్నంటే ఆ సొసైటీని మీరు పంచుకుంటలేరు అని చెప్పేసి దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. రైతుల దగ్గర కూడా నువ్వు దోసుకొని తినిపోతున్నావు అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి నేను తెలియజేస్తున్నాను. ఇక అట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫర్టిలైజర్ అది లేదు. ఇప్పుడు డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. డీజిల్ రేట్లు పెరగడం మూలంగా ఇబ్బంది ప్రజలకే కాకుండా రైతులకే ఇబ్బంది అవుతుంది. రైతులకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఎందుకొరకు ఇబ్బంది అవుతుంది రైతులకంటే, ఈరోజు డీజిల్ రేటు ఇంచుమించుగా 7-8 రూపాయలు పెంచడం జరిగింది. 7-8 రూపాయలు పెంచడం జరిగింది. దాని మూలంగా రైతులకు ఏదైతే కల్టివేటర్లు వాడతారో, ప్లౌలు వాడతారో వీటన్నిటి కూడా పెంచడం జరిగింది. మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాను, మీరు మాట్లాడాము. డీజిల్ పైన వాస్తవ రేట్ ఇది, స్టేట్ గవర్నమెంట్కు 35 రూపాయలు జిఎస్టీ దాకా వసూలు చేస్తున్నారు కాబట్టి అది తగ్గించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇంతగానం పెరిగింది రేటు, మరి మీరు జిఎస్టీ తగ్గిస్తే బాగుంటుంది, రైతుల్ని ఆదుకోగలుగుతారని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కర్ణాటకలో, ఇక్కడనే పక్క కర్ణాటకలో మనకంటే 5 రూపాయల రేటు తక్కువ ఉన్నది. పక్క అన్ని రాష్ట్రాల్లో కూడా చూస్తే కర్ణాటకలో